హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండాకాలంలో కూడా వంకాయలు గుత్తులుగా కాయాలంటే వంకాయ మొక్కకు ఇవ్వవలసిన పోషకాలు ఏంటి, దానికి చేయవలసిన కేర్ ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఏప్రిల్ 1 హార్వెస్ట్. ఎంత చక్కటి హార్వెస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి గల కారణాలు నేను ఇస్తున్న పోషకాలు. ఎంత చక్కటిగా ఆర్గానిక్ పద్ధతిలో హార్వెస్ట్ అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ అయితే రాగి పిండి తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ రాగి పిండిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. ఇది నేను కుకింగ్కి వాడిన ఆయిల్, అంటే మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆ ఆయిల్. ఇప్పుడు ఇందులో రాగి పిండిలో వాటర్ కలిపేసుకున్నాను. అది కాస్త ఈ ఆయిల్లో వేసేసి బాగా ఏదైనా గరిటెతో బాగా తిప్పేసుకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ మిక్సీలో ఏం చేయట్లేదు, జస్ట్ నేను 2 వంకాయ ముక్కల కోసం అయితే చేస్తున్నాను కాబట్టి ఇది మిక్సీలో వేసుకొని తిప్పుకుంటే కూడా ఆయిల్ అనేది మంచిగా కలిసిపోతుంది ఆ పిండిలో. ఇలా అయితే ఎక్కువసేపు తిప్పాల్సి ఉంటుంది మిక్సీలో వేయకపోతే. ఇలా బాగా ఒక కర్ర తీసుకొని బాగా మొత్తం కూడా ఆ పిండిలో కలిసే విధంగా తిప్పేసాను. ఇప్పుడైతే ఇది తీసుకొచ్చి ఇంత క్వాంటిటీ ఒక బకెటెడ్ వాటర్లో అయితే కలిపాను. జస్ట్ ఈరోజు వంకాయ మొక్కలకి ఇస్తున్నాను, కానీ ఈవినింగ్ టైంలో మళ్ళీ అన్ని మొక్కలకి ఇస్తాను. ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రం 2 వంకాయ మొక్కలకి ఇస్తున్నాను అంతే. ఈవినింగ్ టైము మళ్ళీ అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. ఇది మొత్తం ఫుల్ ప్రెషర్తో ఎందుకు పట్టేస్తున్నా అంటే వాటర్లో మొత్తం కలిసిపోవడానికి. ఇలా ఫుల్ ప్రెషర్తో వాటర్ అయితే ట్యాప్ ఆన్ చేసి తిప్పాను. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కడ కనపడకుండా మొత్తం ఆ పిండి కాస్త వాటర్లో కలిసిపోయింది. ఈ విధంగా కలవాలి కాబట్టి చూసారు కదా, బబ్బన్స్ కూడా వచ్చినాయి. ఇలా మిక్స్ అవ్వాలి మొత్తం ఆయిల్ అనేది. ఒకవేళ ఇలా మిక్స్ అవ్వలేదు అనుకోండి, మీరు మిక్సీ చేసుకున్నారనుకో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే ఇంకా వంకాయల మొక్కలకైతే ఇస్తున్నాను. ఇంకా వంకాయ మొక్కకు ఇలా రోజుకు కొన్ని పోషకాలు ఇస్తారంటే ఎండాకాలం కూడా చాలా మంచిగా మొక్కలు అనేది హెల్దీగా చక్కగా ఉండి. ఇక్కడ చూడండి మొక్క ఎంత పచ్చగా గ్రీనరీగా ఉందో. ఇక్కడ ఇంతకుముందు అసలు మామూలు సీజన్ల కంటే ఎండాకాలంలోనే కొన్ని మొక్కలు అయితే చాలా బాగుంటున్నాయి. ఈ కొత్తగా దోసకాయ మొక్క ఒకటి జర్మినేట్ అయింది, దానికి అదే జర్మినేట్ అయింది ర్యాండమ్గా. ఇంకా చూడండి ఫ్లవర్స్, పిందెలు అయితే ఇలా వచ్చాయి. మొత్తం పూత అదంతా కూడా పిందెగా మారినాయి. ఇంకా పూతున్నప్పుడు నేను తీయలేదు, అన్నీ కూడా పిందెగా మారిపోయినాయి. ఇలా చాలా ఇంకా మొన్న కూడా ఒక 4-5 డేస్ కూడా బ్యాక్ కూడా మీకు చూపించాను కొన్ని హార్వెస్ట్ అనేది. చాలా చక్కగా వచ్చినాయి. ఇంక ఇలా మొక్కకు ఎండిపోయిన ఆకులు, దీనికి కొంచెం బాగా ఇట్లా బూడిది లాగా ఏదో పట్టేస్తూ ఉంటుంది. అది కూడా ఒక పెస్ట్ అటాక్ అనమాట. దాన్ని బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే ఎండిపోయిన ఆకులు, హోల్స్ పడిన ఆకులు, అలాగే గ్రీన్ ఎల్లోగా ఉన్న ఆకులు అన్నీ తీసేసుకుంటుంటే ఇలా మిల్లీ బగ్స్ కూడా కొన్ని పట్టేస్తూ ఉంటాయి వంకాయ మొక్కకి. అలాంటప్పుడు దానికి ఎప్పటికప్పుడు కేర్ చేస్తూ మొక్కలకు పోషకాలు ఇస్తూ మొక్క చుట్టూ తవ్వటం అనేది పెట్టేసుకున్నారంటే ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, ఏ కాలమైనా కూడా గుత్తులుగా వంకాయలు అయితే కాస్తాయి. వంకాయ మొక్క మామూలుగానే ఎక్కువ కాస్తుంది. మనం ఇంకా పోషకాలు మంచిగా ఇచ్చి కేర్ చేసినట్టయితే ఇంకా అధికంగా కాస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అవి ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి ఆ పిందెలు గ్రోతింగ్ ఎలా ఉన్నదనేది. ఇలా అయితే ఇవి పిందె దశలో ఉన్నప్పుడు ఇంకా చాలా చక్కగా వచ్చినాయి. కొన్ని పిందెలు, కొన్ని ఇంకా వంకాయలు ఏంటంటే అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, కొన్ని ముదురుగా ఉంటాయి, కొన్ని లేతగా ఉంటాయి. కాబట్టి నేనైతే ఇంకా పెద్ద పెద్ద సైజులోవి కోస్తూనే ఉంటాను, చిన్న వాళ్ళ వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే వంకాయల్లో తొందరగా సీడ్స్ వచ్చేస్తాయి. అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేయాలని మనం అనుకున్నాం అనుకో, సీడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు అది కుదరదు. కానీ ఒక్కొక్కసారి అయితే ఇంక నేను అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే కొన్ని ఇంకా రెడీ అయిపోయినాయి. ఇంకా హార్వెస్ట్కి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా లేతగా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకో, ఇంకా కర్రీ కూడా వెంటనే ఇంకా ఇవి కోసేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా 2 డేస్ తర్వాత వండుకుందాం అనుకుంటే తొందరగా వడలిపోయినట్టు అవుతాయి. ఎంతైనా సరే చెట్టు మీద కోసినప్పుడే వంట చేసుకున్నాను అనుకో చాలా చాలా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ మొక్కకి మీకు అసలు పూత నిలవట్లేదు, పూత రాలిపోతుందంటే తప్పకుండా ఈ పోషకాలు ఇవ్వండి. పూత రాలిపోయే సమస్య ఉంటే మాత్రం ఈ రాగి పిండిలోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసి కూడా కాస్త నాననిచ్చి పొద్దున్న నానపెట్టుకొని ఈవినింగ్ ఇవ్వండి. అంటే పూత రాలే సమస్య నుండి చాలా మేలు చేస్తుంది బెల్లం అనేది. మొక్కలకు పూత నిలిపేసి బలాన్ని ఇంకెక్కువ అందిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు బనానా ఫర్టిలైజర్ చేసుకుంటాను కాబట్టి అది బెల్లంతో కూడి ఉంటుంది కాబట్టి నేను అందుకే ఇప్పుడు ఇందులో యాడ్ చేయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయి. ఇంకొక మొక్క హార్వెస్ట్ అనమాట ఇది చెప్పాలంటే. ఇది ఫ్రెండ్స్ వంకాయ మొక్కకు కేర్ చేయాల్సింది. దానికి మంచిగా రోజు ఏదో ఒక పోషకాలు ఇవ్వండి. మంచి ఈజీగా సమ్మర్లో కూడా ఎప్పుడు కూడా వంకాయ మొక్క అనేది కాస్తూనే ఉంటుంది. దాదాపు వంకాయ మొక్క 3-4 సంవత్సరాలు ఉంటుంది ఒక్క మొక్కనే, అన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు బెండకాయ మొక్క టమాటా మొక్కలాగా 3 నెలలు 6 నెలలే కాదు, వంకాయ మొక్క దాదాపు 3-4 ఇయర్స్ ఉంటుంది. ఇంతకుముందు నా దగ్గర బ్లాక్ గుత్తి వంకాయ ఉండేది, అదైతే దాదాపు 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత ఇంకా తీసేయడం జరిగింది. ఇక్కడనైతే 10-15 దాకా వచ్చినాయేమో వంకాయలు. మొన్న కూడా చాలా హార్వెస్ట్ అయితే చేశాను, అవి రీసెంట్గానే మీకు చూపించాను కూడా. తప్పకుండా ఇలా వంకాయ మొక్కకైతే కేర్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అదే ఈ పోషకాలు అనేది వంకాయ మొక్కకే కాకుండా అన్ని మొక్కలకి ఇచ్చి చూడండి, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మల్లె చెట్టు కానీ ఇంకా గులాబీ మందార అన్నిటికి కానీ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇలాంటి తెగులు అనేది ఈ వంకాయ మొక్కకు వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని ఇట్లా బ్రష్తో కానీ లేదంటే చేతితో కానీ మొత్తం తీసేయాలి. లేదంటే పసుపు నీళ్ళు కానీ స్ప్రే చేసామనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పసుపు నీళ్ళు లేదంటే సోడా ఉంటుంది కదా, ఆ 2 కలిపేసి స్ప్రే చేసుకున్నాం అనుకో పెస్ట్ అటాక్ దొరుకుతుంది. లేదు ఎక్కువగా ఉంది ఇంకా పోవట్లేదు అనుకుంటే నీమ్ ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్ లీటర్ వాటర్లో కలిపేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో, చాలా ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇవి ఒకేసారి 4-5గా గుత్తులుగా పూస్తూ ఉంటుంది. గార్డెన్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి మొక్కలు కూడా పెంచుకోవడం చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మొక్క గురించి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో. ఎండాకాలం సైతం కూడా గుత్తులుగా వంకాయల్ని కాపించవచ్చు. ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.